రేవంత్ రెడ్డి గారు నీ కోడలింగల్కి పోయి ప్రతి ఊర్లో ఊరవతల కట్టిన శ్మశాన వాటికని అడుగు, వైకుంఠ ధామాన్ని అడుగు, దానికి ఇచ్చినటువంటి పైసలు నరేంద్ర మోడీ ఇచ్చిరని చెప్తారు తప్ప కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు. గ్యారంటీగా చెప్పిన ప్రతి పని చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే మోసం వంచన ఈ రెండు పదాలకి పర్యాయ పదం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. మెదక్లో రఘునందన్ రావు గెలుపుని ఆపేతందుకు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి ఎవరినో ఒక్కరిని గెలిపించాలని విమానాలలో చాటి చీకటి ఒప్పందాలు చేసి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రల్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద భారతీయ జనతా పార్టీ రక్షకులు సైనికులైనటువంటి వారియర్స్ అయినటువంటి మీ అందరి మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారి కోసం 2 రోజులుగా ఎదురు చూసిన బస్ వేసుకొని వస్తాడేమో రేవంత్ రెడ్డి దుబాకకి మెదక్కి మోడీ గారు ఏం చేసిరో చూపెడదామని. కానీ రేవంత్ రెడ్డికి ధైర్యం సరిపోలేదు. అందుకని నేనే ఒక పుస్తకం తయారు చేసి చింతమడకకి ఏమిచ్చినాం, తోటపల్లికి ఏమిచ్చినాం, మిగతా గ్రామాలకి దుబ్బాకకి ఏమిచ్చినాం, చిన్న కోడూరుకి ఏమిచ్చినాం, ఇట్లా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఏమిచ్చినామని చెప్తూ చాలా స్పష్టంగా ఒక పుస్తకాన్ని పోస్ట్ ఆఫీస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోస్ట్లో పంపడం జరిగింది. అది చదువుకొని మరి అన్న ఇంగ్లీషులు ఉంటే నాకు అర్థం కాలేదు అంటాడేమో అని తెలుగులోనే పుస్తకం రాసి టైప్ చేయించి రేవంత్ రెడ్డి గారికి పంపించి 2 రోజులైంది. ఇవాళ దాకా రిప్లై రాలే. కొత్త నాటకం మొదలుపెట్టిండు. నయా వంచన పేరిట ఓ కొత్త నాటకం మొదలుపెట్టి గాంధీ భవన్ ముంగట మళ్ళేదో జెండాలు పెట్టుకొని కూర్చున్నారు.